అక్కినేని నాగార్జున హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఎవర్ గ్రీన్ క్లాసికల్ మూవీ గీతాంజలి 1989లో విడుదలైన ఈ ప్రేమ కథా చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాతో గిరిజా షెటర్ హీరోయిన్ గా పరిచయమయ్యారు. గీతాంజలి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యారు. అంత పేరు వచ్చినప్పటికీ ఆమె ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేదు. అరడజను చిత్రాల్లో నటించిన తర్వాత సినీ ప్రపంచానికి దూరమయ్యారు గిరిజ. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు గిరిజా షెటర్. జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయము నిశ్చయమురా అనే సెలబ్రిటీ టాక్ ఫస్ట్ ఎపిసోడ్ లో నాగార్జున చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న సంగతి అందరికీ తెలిసింది. G5 OTTలో ఇటీవల ఈ షో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇందులో నాకు గీతాంజలి చెయ్యక ముందు ఆ తర్వాత తన కెరీర్ ఎలా సాగించారనే విషయాల గురించి మాట్లాడారు. ఆఖరి పోరాటం వరకు తాను చేసిన సినిమాలు తనకే నచ్చలేదని, అప్పుడే ఎవరేమి అనుకున్నా తనకు నచ్చిన కథలే చేయాలని డిసైడ్ అయ్యానని తెలిపారు. అప్పుడే మౌనరాగం సినిమా చూసి నెల రోజుల పాటు డైరెక్టర్ మణిరత్నం వెంటపడ్డానని, డైలీ ఆయనతో మార్నింగ్ వాక్ వెళ్లి గీతాంజలి సినిమా చేయడానికి కన్విన్స్ చేశానని చెప్పారు. ఈ సందర్భంగా నాగ్ గురించి గిరిజ మాట్లాడిన వీడియో ప్లే చేసి సర్ప్రైజ్ చేశారు జగపతి బాబు. నాగార్జున లాంటి యాక్టర్తో నా ఫస్ట్ సినిమా చేసే అవకాశం దక్కింది. ఆయనకు దయాగుణం ఎక్కువ, చాలా సౌమ్యుడు, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నాపై జోక్స్ వేస్తూ ఆట పట్టిస్తుండేవారు. గీతాంజలి సినిమా రిలీజ్ అయిన తర్వాతి రోజు ఆయన నన్ను అభినందించారు. ఎంతో పొలైట్ గా మాట్లాడారు. ఆ సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా తొలి సినిమాకి ఇంత మంచి కోస్టార్ గా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున. నువ్వు ఒక లెజెండ్ కంటే తక్కువేమీ కాదు. నేను ఇలా చూడటం వండర్ఫుల్ అని గిరిజా షెటర్ అన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆమెను చూసిన నాగ్ సంతోషం వ్యక్తం చేశారు. గిరిజ మారిపోయింది, నువ్వు మాత్రం ఇలానే ఉన్నావంటూ నాగార్జునతో జగపతి బాబు అన్నారు. నిజంగా ఈ వీడియోలో ఆమెను చూసిన తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేనంతగా మారిపోయారని కామెంట్స్ చేస్తున్నారు. గీతాంజలిలో చూసిన గిరిజకు ఇప్పుడున్న గిరిజకు చాలా తేడా ఉంది అని అంటున్నారు. అయితే వయసుతో పాటు వచ్చే మార్పు అందరిలోనూ సహజమే. అందులోనూ ఆమె చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమెను గీతాంజలి చూసిన గీతగానే గుర్తుపెట్టుకున్నారు అభిమానులు. గిరిజ లేటెస్ట్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. గీతాంజలి సినిమాలో తన అమాయకమైన చూపులు, అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు గిరిజ. కళ్ళతోనే హావభావాలు పలికించిన ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. నాగార్జునను ఆట పట్టించే సన్నివేశాల్లో, లవ్ సీన్స్ లో, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన, ఇవన్నీ ప్రేక్షకుల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. సినిమా వచ్చి 36 ఏళ్లు గడిచిపోయినా నేటికి గీతాంజలి పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారంటే గిరిజ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందన్నది అర్థమవుతోంది. గీతాంజలి తర్వాత మలయాళంలో మోహన్ లాల్ సరసన వందనం అనే సినిమాలో గిరిజ నటించారు. ధనుష్ కోడి అనే మరో మలయాళ చిత్రాన్ని చేశారు, కానీ అది విడుదలకు నోచుకోలేదు. హిందీలో అమీర్ ఖాన్ కు జోడిగా జోజిదా ఓహి సికిందర్ అనే సినిమాకి సైన్ చేశారు. కానీ కొంత భాగం షూటింగ్ చేసిన తర్వాత ఆమె తప్పుకోవడంతో వేరే హీరోయిన్ ను తీసుకున్నారు. 1992 హృదయాంజలి అనే మరో తెలుగు చిత్రంలో నటించారు. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా 3 నంది అవార్డులను గెలుచుకుంది. 2003లో తుజే మేరీ కసంలో చేసిన గిరిజ ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 2 దశాబ్దాల తర్వాత 2024లో ఇబ్బాని తబ్బిడ ఇలియాలి అనే కన్నడ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. మరి భవిష్యత్తులో తెలుగు సినిమాల్లోనూ నటిస్తారేమో చూడాలి.